అనంతపురం జిల్లా కూటమి పార్టీల్లో చిచ్చు తీవ్ర రూపు దాల్చింది. గతంలో ప్రత్యర్థులుగా ఉన్న కాల్వ, కాపు ఇప్పుడు మిత్రపక్ష నేతలుగా ఉన్నారు. అయినా పాత వైరాన్ని కొనసాగించడం కూటమి పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. అనంతపురం జిల్లాలో కూటమి పార్టీల నేతల్లో అంతర్గత వార్ పీక్ స్టేజ్కు చేరింది. ముఖ్యంగా రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసుల మధ్య రాజకీయ వార్ సెగలు కక్కుతోంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాపు రామచంద్రారెడ్డి, కాల్వ శ్రీనివాసుల మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శలకు సైతం దారితీసింది. ఎన్నికల సమయంలో కాపు రామచంద్రారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. అనూహ్యంగా బీజేపీ, టీడీపీ పొత్తు కుదరడంతో ఇద్దరూ కూటమిలోనే ఉండిపోయారు. కాల్వ శ్రీనివాసులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. కానీ కూటమి పరంగా పొత్తు కలిసినప్పటికీ నేతల మధ్య పగలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. గతంలో సీబీఐ సీజ్ చేసిన టన్నుల కొద్దీ ఐరన్ ఓర్ను దోచుకున్నారంటూ వచ్చిన ఆరోపణలను కాపు రామచంద్రారెడ్డి తోసిపుచ్చారు. ఇక్కడ ఐరన్ ఓర్ చోరీకి గురవుతోందని సీబీఐకి లేఖ రాశానని, దానిపై చర్యలు తీసుకోలేదన్నారు. గత 5 ఏళ్లలో ఐరన్ ఓర్ చోరీ అక్రమ తరలింపు వెనుక టీడీపీ నాయకులే ఉన్నారని పరోక్షంగా కాపు రామచంద్రారెడ్డి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో రాయదుర్గం ప్రాంతంలో ఉన్న క్రషర్ యజమానులు ప్రెస్ మీట్ పెట్టి కాపు రామచంద్రారెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీలో ఉండగా తమ నుంచి 200 కోట్ల రూపాయలు వసూళ్లు చేశారని, ఇప్పుడు బీజేపీ పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ విమర్శలు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ అగ్రనాయకత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. క్రషర్ యజమానులు తనపై చేసిన ఆరోపణల వెనుక ప్రస్తుత ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఉన్నారని, వారిని రెచ్చగొట్టి తనపై ఇలా మాట్లాడించారని కాపు ఆరోపించారు. రాయదుర్గంలో టీడీపీ గెలిచినప్పటికీ అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయన్నారు కాపు. ఇల్లీగల్ వ్యాపారాలకు తాను అడ్డుపడుతున్నారని, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులపై ఫైర్ అయ్యారు. ఒకవేళ తాను ఐరన్ ఓర్ దొంగతనం చేసి ఉంటే సీబీఐ చర్యలు తీసుకోవచ్చని, వారు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.